90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి వాళ్ళ ఆస్తి ఇచ్చిన తర్వాత పిల్లలు రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే పేరెంట్స్ది వాళ్ళు ఇచ్చిన ఆస్తి ఏదైతే ఉందో, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి వాళ్ళు చూడట్లేదు అని తీసుకునే ఆప్షన్ ఉంటుందా? దీని గురించి చట్టం ఏం చెప్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? కన్న తల్లిదండ్రులని పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే వారి యొక్క ఆలనా పాలన, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అంటే వృద్ధాప్యంలో వారికి కావాల్సినటువంటి కనీస అవసరాలు అంటే మెడిసిన్స్ కావచ్చు, వసతి కావచ్చు, ఇట్లాంటి బాగోగులు చూసుకోకుండా వాళ్ళని నడి రోడ్డు మీద విడిచిపెట్టినటువంటి పిల్లలకైతే మాత్రం చట్టం కఠినంగా కొన్ని నియమావళి అయితే రూపొందించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ అని 2007లో ఏదైతే వచ్చిందో దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ప్రధానంగా ఎప్పుడైతే ఆస్తులకి అమాంతంగా ఇటీవల కాలంలో అన్ని తెలుగు రాష్ట్రాల్లో నేను చెప్తున్నానండి, ఇటీవల కాలంలో విపరీతంగా ఆస్తులకు వాల్యూలు పెరిగిన తర్వాత పిల్లల్ని ఆస్తులు ఉన్నంతకాలం అంటే పిల్లల తల్లిదండ్రుల చేతుల్లో ఆస్తులు ఉన్నంతకాలం వాళ్ళని చాలా సక్రమంగా చూసుకొని వాళ్ళ బాగోగులు చూసుకొని వాళ్ళ చేత మంచిగా ఆ యొక్క ప్రాపర్టీస్ని తమ పేరిట, నేను చెప్పేది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ఆ ప్రాపర్టీని తమ పేరు మీదుగా దాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకున్న తర్వాత వారి కనీస అవసరాలు తీర్చుకోవాలని నడి రోడ్డు మీద వదిలేసినటువంటి ఎంతో మంది పిల్లల్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కేసులు కూడా వాటి మీద విపరీతంగా వస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2007లో ఒక చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా వృద్ధాప్యులు తల్లిదండ్రులకు కావాల్సిన కనీస అవసరాలు చూసుకోకపోతే వాళ్ళు ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చారో, అంటే ప్రాపర్టీస్ ఇచ్చినా ప్రాపర్టీస్ లేకపోయినా వాళ్ళని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత పిల్లలకి ఉంది అని చెప్తూ ఒక చట్టాన్ని రూపకల్పన చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలా చేయాలి అంటే ఇటీవల కాలంలో రీసెంట్గా మనకు వచ్చే కేసులు కూడా వాటికి సంబంధించి ఉన్నాయన్నమాట. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నారు అంటే పిల్లలు చూసుకోవట్లేదు అంటే అంతకాలం వాళ్ళని ఒక ఇంట్లో ఉంచి వాళ్ళ ప్రాపర్టీస్ రాయించుకున్న తర్వాత లేకపోతే వాళ్ళ బాగోగులు చూసుకోకుండా రోడ్డు మీద విడిచిపెట్టేశారు. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళ పెన్షన్ మీదో గ్రాట్యుటీ మీద ఎంతో కొంత 2,000-5,000 రూపాయలు వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క జీవనోపాధి నడుస్తూ ఉంటుంది. అటువంటిది లేని సందర్భంలో ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, బాధ చెప్పుకోలేరు, అనేక ఇబ్బందులు ఉంటాయి, వృద్ధాప్య సమస్యలు, ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి వాళ్ళు తక్షణం ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి? ప్రతి జిల్లాకి సంబంధించి కొన్ని మండల డివిజన్స్ ఉంటాయి, రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఆ రెవెన్యూ డివిజన్స్ లో 2 డివిజన్లు 3 డివిజన్స్ అలా ఉంటాయి. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి. ఆ రెవెన్యూ డివిజన్ కి ఒక అధికారి ఉంటాడు, అతన్ని ఆర్డీఓ అంటారు. ఆర్డీఓ అని ఒక మ్యాజిస్ట్రేట్ గా ట్రిబ్యునల్ గా చేసేది యాక్చువల్గా చట్టం ప్రకారం. సో ఆర్డీఓని డైరెక్ట్ గా వెళ్ళి ఆయనకు ఒక లెటర్ గాని మనం పెట్టుకోగలిగితే ఇమీడియట్ గా పిల్లల్ని పిలిపించి, కొడుకులు కూతుర్లు ఎంతమంది ఉన్నారో అందరినీ పిలిపించి కూడా విచారణ చేసే అధికారం ఆర్డీఓ గారికి ఉంది. ఆ ట్రిబ్యునల్కి అథారిటీ పూర్తిగా ఆర్డీఓ గారికి ఉంటుందన్నమాట. ఆయన ఏం చేస్తారు, పిల్లల్ని ఇమీడియట్ గా పిలిచి వారి యొక్క బాగోగులను చూసి వాళ్ళ యొక్క సమస్యలను పూర్తిగా అంటే ఆ పెద్దవారి యొక్క సమస్యల్ని పూర్తిగా విచారించే అధికారం కూడా ఉంటుంది. ఇది ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒకటి ఉంటుంది. జిల్లా కేంద్రంలో దీనికి సంబంధించి సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఒక వింగే పనిచేస్తుంది. ఒక డివిజన్, ఒక ప్రతి జిల్లా కార్యాలయంలో అంటే ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఒక బ్రాంచ్ కూడా పనిచేస్తుంటుంది. అలా కాకుండా జిల్లా కార్యాలయానికి వెళ్ళి మనం కలెక్టర్ ఆఫీస్ని సంప్రదించలేకపోతున్న సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క మండల డివిజన్ పరిధి ఏదైతే ఉంటుందో మండల డివిజన్ అధికారి ఆ రెవెన్యూ డివిజన్ అంటే ఆర్డీఓ గారిని డైరెక్ట్గా సంప్రదించగలిగితే ఆయన ఇమ్మీడియట్గా వీళ్ళని పిలిపించి వీళ్ళకి నోటీసులు ఇష్యూ చేసి పిల్లల్ని కూడా పిలిచే అధికారం ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఇంకా వినట్లేదు అంటే పూర్తిగా వాళ్ళ ఆస్తుల్ని అంటే ఉండడానికి కూడా ఇల్లు ఇవ్వట్లేదు, ఉండడానికి కూడా వాళ్ళకి కనీసం వృత్తి ఇవ్వట్లేదు, వాళ్ళ యొక్క ఆలనా పాలన చూసుకోలేని పక్షంలో వాళ్ళు ఏదైతే ప్రాపర్టీస్ ఇచ్చారో గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ ద్వారా ఏదైతే ప్రాపర్టీస్ సంక్రమించాయో అంటే గిఫ్ట్ ద్వారా కానీ, సేల్ డీడ్ ద్వారా కానీ, జీపీఏ ద్వారా కానీ, ఇతరత్ర ఏ మార్గాల ద్వారా అయినా పేరెంట్స్ నుంచి పిల్లలకి కానీ ఆస్తి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆ మొత్తం ఆస్తిని కూడా వెనక్కి రప్పించి మళ్ళీ పేరెంట్స్కి ఇచ్చే అధికారం కూడా ఆర్డీఓ స్థాయి అధికార స్థాయిలో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక 4 డివిజన్లు ఉంటే 4 డివిజన్లో ప్రతి ఆర్డీఓ గారికి కూడా ఈ అథారిటీ ఉంటుంది. ఇంకా ఏమైనా అక్కడ ట్రిబ్యునల్లో కూడా ఆర్డీఓ స్థాయిలో ఉన్న ట్రిబ్యునల్లో దీనికి సంబంధించి విచారణ సరిగ్గా జరగకపోతే కలెక్టర్ గారికి కూడా దీని మీద విచారణ చేసే అధికారం కూడా కలెక్టర్ గారికి ఉంటుంది. సో ప్రాథమిక స్థాయిలో మనం ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఆర్డీఓ
ఆర్డీఓ గారిని సంప్రదించి తమ యొక్క వినతపత్రాన్ని సమర్పించుకొని దాని గురించి మాట్లాడగలిగితే ఇమీడియట్గా ఆర్డీఓ గారు తక్షణం స్పందిస్తారు. ఈ చట్టం 2007 ముఖ్యంగా సీనియర్ సిటిజన్ సంబంధించి ఒక యాక్ట్ అయితే ఉంది. అది 2007లో ఉన్నటువంటి యాక్ట్ ప్రకారం ఆర్డీఓ గారికి పూర్తిగా అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆయన దీన్ని విచారణ చేసే అధికారం కూడా వారికి ఉంటుంది. సో ఎవరైనా సరే ఆర్డీఓకి సంబంధించి కానీ విచారణ చేసుకోగలిగితే అవుతుంది. ఒకవేళ వాళ్ళు ప్రాపర్టీస్ ఇస్తే ఆ ప్రాపర్టీస్ని వెనకకు కూడా తీసుకొని అది బదలాయింపు ద్వారా అంటే గిఫ్ట్ డీడ్ కావచ్చు, సేల్ డీడ్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసే అధికారం కూడా చేసి పెద్దవాళ్ళకి ఇచ్చే అధికారం కూడా ఉంటుంది. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. కొంతమంది అంటే కేవలం హస్బెండ్ ఉంటారు, అంటే తండ్రిని చూసుకోకపోవడం, కొంతమంది తల్లిని దగ్గర పెట్టుకుంటారు, కొంతమంది తల్లిని చూసుకోకుండా తండ్రిని మాత్రమే దగ్గర పెట్టుకుని తల్లిని విడిచిపెడతారు. ఇటువంటి సందర్భాల్లో కూడా తల్లి అయినా తండ్రి అయినా లేకపోతే ఇద్దరైనా సరే కేవలం ఫాదర్కే ఉంటుంది, కేవలం మదర్కే ఉంటుందని కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మదర్ని దగ్గర పెట్టుకుంటారు, అదేవిధంగా తండ్రిని విడిచిపెడతారు. అట్లా కాదు, తండ్రిని దగ్గర పెట్టుకుంటారు, తల్లినేమో దూరంగా విడిచిపెడతారు. అలా కాకుండా ఇద్దరికి కూడా వర్తిస్తుంది. ఇక ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కేవలం ఆడపిల్లలకి హక్కు లేదేమో, ఆడపిల్లలకు మా బాధ్యత కాదు, మాకు పెళ్లి చేసి మేము వేరే ఇంటికి వెళ్ళిపోయాం కాబట్టి మాకు సంబంధం లేదని ఆడపిల్లలు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారేమో. లేదు, ఆడపిల్లలకు కూడా హక్కు ఉంటుంది, ఆడపిల్లలకు కూడా వాళ్ళని చూసుకునే బాధ్యత ఉంది. ఎందుకంటే వారి యొక్క ఆస్తిలో ఆడపిల్లలకు హక్కు వచ్చేటప్పుడు వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత కూడా ఆడపిల్లలకు కూడా ఉంటుంది. అంటే దగ్గర తీసుకొచ్చి పెట్టుకోకపోవడం పక్కన పెడితే వాళ్ళకి ఎంతో కొంత వృత్తి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒకవేళ అన్నదమ్ములు అంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలి, ఎంత పేమెంట్ ఇవ్వాలన్నది అక్కడ ఆర్డీఓ గారు నిర్ణయిస్తారు. అంటే వారి యొక్క జీవన ప్రమాణాన్ని బట్టి ఎంత అమౌంట్ ఇస్తే సరిపోతుందని చెప్పి, అంటే కనీసం ఉండడానికి ఒక వసతి ఉండాలి, వాళ్ళకి వైద్య ఖర్చుల నిమిత్తం ఉంటుంది, వారి యొక్క మిగిలినటువంటి వాటికి సంబంధించి అంటే వాళ్ళ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఉంటుంది. వీటన్నిటిని కూడా పూర్తిగా ఆడపిల్లలకైనా అదేవిధంగా అబ్బాయిలకైనా అంటే అంటే కొడుకులకైనా కూతుర్లకైనా సమానంగా వాళ్ళందరినీ కూడా మెయింటైన్ చేసుకునే హక్కు ఉంటుంది. రోడ్ల మీద మాత్రం వారిని బయటపడే హక్కు మాత్రం పిల్లలకి ఎట్టి పరిస్థితులు లేదని చెప్పి దీనికి చెప్తుంది. కొంతమంది డౌట్ పెడతారు, సార్ మేము గవర్నమెంట్ ఉద్యోగం చేసాం, మాకు పెన్షన్ వస్తుంది కాబట్టి బహుశా మాకు పిల్లల్ని అట్లా పట్టించుకోరంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పనిచేసి అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి రిటైర్మెంట్ అయినా లేదా వ్యాపారాలు చేసి రిటైర్మెంట్ అయినా ఇతరత్ర ఏ రకంగా చేసినా మీరైతే సీనియర్ సిటిజన్స్కి వయసులో ఉన్నాక అంటే మాకు పెన్షన్ వస్తుంది కాబట్టి గవర్నమెంట్ మాకు వృత్తి చూడదని కాదు, మిమ్మల్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లల పైన ఉంది. కాబట్టి ఎటువంటి సందర్భాల్లోనైనా ఆర్డీఓ స్థాయి అధికారికి పూర్తిగా ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఆ ట్రిబ్యునల్లో ఆయన విచారణ చేసి పిల్లల్ని పిలిచి వాళ్ళందరినీ కూడా ఒక కనీసంగా ఆయనకి ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో దాన్ని నిర్ణయించే అధికారం ఆర్డీఓ గారికి అయితే ఉంటుంది. సిరిగారు సార్, మరి ఇలా ఎవరికైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్నా వాటిని లీగల్ పరంగా తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరిగారు కింద నా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే లేదా అట్లీస్ట్ వాట్సాప్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులు మనం వాళ్ళు ఎంత చేస్తారో మన లీగల్ టీం. అంతేకాకుండా ఇంకా న్యాయపరంగా ఏదైనా పరిష్కార దిశగా కావాలనుకుంటే కూడా ఆ దిశగా కూడా మన వాళ్ళ ప్రయత్నం చేస్తారు. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.